అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరి పేరు వింటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నగిరి. అలాంటి నియోజకవర్గానికి అటు తమిళనాడు ఇటు ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గం నగరి. ఈ నియోజకవర్గంలో అటు తమిళనాడుకు చెందినటువంటి తమిళులు, ఇటు ఆంధ్రాకు చెందినటువంటి ఆంధ్రులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ పాగా వేయాలని చెప్పి చూస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎట్లన్నా గెలవాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నది. ఈ క్రమంలోనే గాలి భానుప్రకాష్ను నగిరి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. అయితే భానుప్రకాష్ అభ్యర్థిత్వాన్ని స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చలపతి అనే టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడమే కాక నిరసన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. గంజాయి, అక్రమ బియ్యం వ్యాపారం వంటి అక్రమ రవాణాదారులతో రవాణా కలిగినటువంటి వారితో చేతులు కలిగినటువంటి భానుప్రకాష్కి టికెట్ ఇస్తే తాము ఓడిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూలారు. అయితే తమ విన్నపాన్ని చంద్రబాబు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారని చెప్పి టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అభ్యర్థిని మార్చకపోతే తాము ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పి పదే పదే పేర్కొంటున్నారు. ఈ టీడీపీ స్థానిక నాయకుల అభ్యర్థనను చంద్రబాబు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, నగరి. వీరాభిమానులు, కార్యకర్తలు, చంద్రన్న భక్తులుగా మీకు మా వినతి ఒక్కటే. 1997 నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్న మేము, 2007 నుంచి తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా మారిన మేము, 2009 నుంచి మా పరిస్థితి చాలా దారుణంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ప్రాణమిచ్చే మా చంద్రబాబు నాయుడు గారికి భక్తులుగా ఉండే మా పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వచ్చిన నాయకులు మమ్మల్ని పక్కన పెట్టి అక్రమ మార్గంలో అవినీతి సంపాదన తెచ్చిపెట్టే వ్యక్తులకు ప్రథమ తాంబూలం ఇచ్చి, వాళ్లకు పదవులు ఇచ్చి, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమిచ్చే మమ్మల్ని పక్కకు పెట్టి మమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు, అవమానించారు. అతి ముఖ్యంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు పార్టీ అధ్యక్ష కార్యదర్శుల పదవులు ఇచ్చి, ఇంగ్లీష్లో 4 ముక్కలు రాయలేని వాళ్ళకి హాస్పిటల్ కమిటీ లాంటి చైర్మన్ లాంటి పదవులు ఇచ్చి మా గుండెల్లో గుణపాలు దించారు. మా మనసు నుంచి రక్తాన్ని కార్చేటట్టుగా చేశారు సార్. కూడా తెలుగుదేశం పార్టీ అంటే మా ప్రాణం ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారి కోసం రక్తం దారపోయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. కానీ మమ్మల్ని ఇన్ని రకాలుగా అవమానపరిచి, మమ్మల్ని బాధ పెట్టి, మమ్మల్ని ఎంతగానో మనోక్షోభకు గురి చేసిన వ్యక్తులకు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మీ మాట మాకు శిరోధార్యం కాదని మేము చెప్పం. కాకపోతే పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలైన మమ్మల్ని, చంద్రబాబు నాయుడు కోసం ప్రాణమిచ్చే తెలుగు మహిళల్ని పక్కకు పెట్టి, దొంగలకి, స్మగ్లర్లకి అగ్రతాంబూలం ఇచ్చి వాళ్ళ పక్కన పెట్టుకొని రాజకీయం చేసే నాయకులకు మమ్మల్ని ఎలా ఓటేయమంటారు సార్? మీరే చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. తెలుగుదేశం పార్టీ వీరాభిమానులమే, చంద్రన్న భక్తులమే కాదని చెప్పడం లేదు. మా అభిప్రాయాలు ఎవ్వరు సేకరణ లేకుండా, ముఖ్యంగా నగిరిలోని నాయకుల మద్దతు లేకుండా, నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా మీరు నగిరి ఎమ్మెల్యే ఎవరో ప్రకటించారు. మీ మాట మాకు శిరోధార్యం. మీరు చెప్తే మేము ప్రాణమైన ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.